సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్న ప్రశ్న, సార్ ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాం, ఏపీలో డిప్లొమా చేస్తున్నాము. సో ఈ డిప్లొమా అయిపోయిన తర్వాత కంపల్సరీగా బీటెక్ చేయాలా, లేకపోతే డిప్లొమా బేస్ చేసుకొని జాబులు ఉంటాయా? అంటే ఇక్కడ గ్రూప్ని బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది. అదేంటో నేను చెప్తానండి గ్రూపర్ వైజ్గా. ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. మీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంట్లో ఇక టాపిక్లో వెళితే ఏంట్రా నాయన అంటే, ఈ డిప్లొమా తర్వాత జనరల్గా లేటరల్ ఎంట్రీలోకి వీళ్ళు బీటెక్లో జాయిన్ అవుతారు జాబ్ కోసం. అయితే బీటెక్ జాయిన్ అవ్వాలి, కానీ ఎవరు ఏంటి ఏ బ్రాంచ్ వాళ్ళు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రిపుల్ ఈ గ్రూపు మెకానికల్ గ్రూపు ఉంది. సో ఈ ట్రిపుల్ ఈ వాళ్ళకి మెకానికల్ వాళ్ళకు వచ్చేసరికి ఈ డిప్లొమా తర్వాత వీళ్ళకు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. దుబాయ్ సైడ్ అవుట్ ఆఫ్ వెళ్ళినా కూడా వీళ్ళకి జాబ్స్ దొరుకుతాయి. బీటెక్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం ఉండదు. వర్కింగ్ ప్రొఫెషనల్ కింద తెలంగాణలో కానీ ఇటు కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ బీటెక్ కరస్పాండెన్స్ చేసుకోవచ్చు. ఈ జాబ్ చేసుకుంటూ ప్రాబ్లం అయితే ఉండదు. ఆ బ్రాంచ్ వరకు ఓకే. ఇక సివిల్ వచ్చేసరికి ఖచ్చితంగా బీటెక్ చేయాల్సిందేనండి. బీటెక్ చేసి దాని మీద రోడ్డు కాంట్రాక్ట్లో వాటికి వెళ్ళాల్సి ఉంటుంది. గవర్నమెంట్ జాబులు పడతాయి అంటే వీళ్ళకి డిపార్ట్మెంట్ పడతాయి, కానీ చాలా తక్కువ పడతాయండి. ఇక ఆ తర్వాత ఈసీ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా వచ్చేసరికి బీటెక్ చేయాల్సిందే. ఎందుకంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి కాబట్టి. ఈసీ వాళ్ళకంటే ఇక ఈసీ వాళ్ళు అయితే ఖచ్చితంగా బీటెక్ చేయాల్సిందే. సిఎస్సి వాళ్ళైనా ఈ డిప్లొమా మీద సైబర్ సెక్యూరిటీ ఇలాంటి అప్కమింగ్ స్కిల్స్ నేర్చుకొని వాటి మీద జాబ్ కొట్టుకుంటే ఒక 20,000 18,000 స్టార్టింగ్ శాలరీ ఇస్తారు. అది చేసుకుంటా చేయొచ్చు. కానీ ఎక్కువ శాతం ఈ కోర్ గ్రూపులు ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ పక్కన పెడితే ఈసీ వాళ్ళు, సిఎస్సి వాళ్ళు, ఈ సిఎస్సి కోర్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా అయితే బీటెక్ లేటరల్ ఎంట్రీ ద్వారా చేయాల్సిందే. లేకపోతే ప్రైవేట్ జాబులు నాకు తెలిసి అయితే ఎక్కడా కూడా దొరకవు అనమాట. ఓవరాల్గా డిప్లొమా తర్వాత ఈ డిప్లొమా బేస్ చేసుకుని జాబ్స్ ఉంటాయంటే ఈ గ్రూపులను బట్టి ఇలా వ్యారీ అవుతూ ఉంటాయి.